క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం కలుగునుగాక. దిద్దుబాటే సిద్ధపాటు అనుమన ఈ దేవుని ఆలోచన సభకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, తండ్రి పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా దేవా, మాకు సమస్తమై ఉన్నవాడా, నీకు వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథములు మాకు అర్థం కాకుండా మిగిలిన అనేక సంగతులు మాకు అర్థమవునట్లుగా చేయండి. మీ మనసును మేము పూర్తిగా గ్రహించి నేర్చుకున్నట్టు మాకు నేర్పండి. మా జీవితకాలమునకు సమస్తం అదే మా గురి గమ్యముగా మేము ఉంచుకుందుముగాక. యేసు పేరట వేడుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభువు పేరట మీకు సమాధానం కలుగునుగాక. దిద్దుబాటే సిద్ధపాటు అను మన ఈ దేవుని ఆలోచన సభకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినపు అంశం నెహుష్ట, మోసే చేసిన ఇత్తడి సర్పం అనే ఈ అంశం ద్వారా ఈరోజు మనం కొన్ని సంగతులు నేర్చుకుందాం. ప్రతిరోజు ప్రతి మానవుడు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే దైవ చిత్తం ఏంటో తెలుసుకోవడం. దైవ చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఏ మానవుడైనా తన జీవితాన్ని పరిపూర్ణ దశలోనికి తీసుకొని వెళ్ళలేడు. సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని నేర్చుకోండి, సత్యం కొరకే బ్రతకండి. ఈ భూమి మీద బ్రతికే బ్రతుకు దేవుని ప్రణాళిక ఏంటో తెలియకుండా బ్రతికితే దానికి ప్రయోజనం ఉండదు. పరలోకంలో ఫలం ఉండదు. ఒక మూలను ఉంటావు, పరలోకంలో ఎంతో దూరంలో దేవునికి ఉంటావు. దేవుని పక్కన దేవుని సింహాసనంలో ఉండలేవు. ఈ మాటలు చాలామందికి నొప్పిని కలిగిస్తుండవచ్చు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తూ, ఎవరైతే అజ్ఞానంగా విధేయత చూపని వారైతే ఉంటారో వారికి ఈ మాటలు చాలా నొప్పిని కలిగజేస్తాయి. విధేయత చూపే యథార్థవంతులకు వాస్తవమేనండి అని వారి మనసు వారికి చెప్తుంది. ఎందుకంటే వీరు దుర్మార్గ స్థితిలో ఆల్రెడీ దిగజారిపోయినప్పుడు ఆ దిగజారిపోయిన వారి స్థితి ఇది అని ప్రకటిస్తే గుమ్మడికాయలు దొంగ అది అని తడుముకుంటారన్నమాట మహానుభావులు. అదన్నమాట అసలు సంగతి. వారికి మాత్రమే ఇలాంటి మాటలు వినగానే ఉక్రోషం పుట్టుకొస్తుంది. వారి చుట్టూ ఉన్న వారందరూ గుర్తుపట్టండి, అట్లాంటి వారి ద్వారా అందరూ పాడవుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దైవ ప్రణాళిక ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానియేలు అలాగే చేశాడు, ఉపవసించాడు, ఏం జరగబోతుందో అని. అది నిజమైన భక్తులకు ఉండవలసిన లక్షణం. ఏం జరుగుతుందో తెలియకుండా జీవితాన్ని ముగించుకోకూడదు. అది పెద్ద నష్టమే తెచ్చిపెడుతుంది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా మంచిది బైబిల్ చదవండి. మీకు అర్థం కాని వాటిని ప్రశ్నల రూపంలో మా కార్యాలయానికి రాయండి. ఎందరో అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నల్లోకి వెళ్ళి ఒక ప్రశ్న, దానికి సమాధానం మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నెహుష్ట, మోసే చేసిన ఇత్తడి సర్పం అనే అంశాన్ని మీ ముందు పెట్టాను. ఏంటండి నెహుష్ట? మోసే చేసిన ఇత్తడి సర్పం తెలుసు, కానీ నెహుష్ట అంటే ఏంటి అని సామాన్య మానవునికి గ్రహింపుకు రాని పదం అది. మోసే చేసిన ఇత్తడి సర్పమునకు మోసే తర్వాతి తరము ప్రజలు దానికో పేరు నెహుష్ట అని పేరు పెట్టి ఆ ఇత్తడి సర్పాన్ని పూజించడం అనేది జరిగింది. అదన్నమాట సంగతి. ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అదేంటంటే, మోసేను ఇత్తడి సర్పము చెయ్యమన్నది దేవుడే కదా, ఆ ఇత్తడి సర్పమును మోసే చేయడం ద్వారానే కదా ప్రజలు మొక్కుతున్నారు. అది తప్పే కదా. మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని ప్రజలు మొక్కుతారని దేవునికి ముందే తెలియదా? తెలిస్తే ఎందుకని ఇత్తడి సర్పాన్ని చేయనిచ్చాడు, చేయమన్నాడు? ఒక విగ్రహ రూపాన్ని చేయమని దేవుడు ఆజ్ఞాపించడంలో గల దేవుని ఆంతర్యం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్లాన్ ఏంటి? అటు తర్వాతి కాలంలో వీరు విగ్రహారాధన చేసి చెడిపోలేదా అనే ప్రశ్న వస్తుంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయములో ఆ విషయాలు స్పష్టంగా ప్రస్తావన చేయబడ్డాయి. మనం వాటిని ధ్యానిద్దాం. రండి, 4వ వచనం నుండి చదువుకుందాం. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. జనుల ప్రాణము సొమ్మసిల్లి
వారు అలసిపోయి ఒక పెద్ద తప్పు చేశారు. 5వ వచనం, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఆ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు అని సనుగుతున్నారు. దేవునికిని మోషేకును విరోధంగా వీరు మాట్లాడుతున్నారు. అప్పుడు దేవునికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేశాడు చూడండి 6వ వచనంలో, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కర్వగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషేకును దేవునికి విరోధముగా మాటలాడినందుకు తాపకరమైన సర్పములు వచ్చాయి. ఈ తాపకరమైన సర్పముల వలన అనేకులు చనిపోయారు. ఇంకా సర్పములు అనేకుల్ని కాటేయడానికి అక్కడే ఉన్నాయి, స్థిరంగా వారి మధ్యలోనే సంచరిస్తూ తిరుగుతున్నాయి. వారి మధ్యలోనే, వారి గుడారాల మధ్యలోనే ఎక్కడో ఒక చోట అవన్నీ ఉన్నాయి. బయటకు వస్తున్నాయి, కరుస్తున్నాయి, తిరుగుతున్నాయి. వారి మధ్యలోనే భయంగా వణుకుతూ ఉన్నారు వీళ్ళందరూ జనాలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మోషే దగ్గరికి వెళ్ళిపోయారు. మోషే, మమ్మల్ని క్షమించు, నీకును దేవునికి విరుద్ధంగా మేము పాపం చేశాము, నీ మీద తిరుగుబాటు చేశాము, దయచేసి దేవుణ్ణి వేడుకో, ఈ సర్పములు మా ఇద్దరు నుండి తొలగించేటట్టు వేడుకో. ప్రేమిన దేవుని ప్రజలారా, వెంటనే మోషే భక్తుడు ప్రార్థన చేస్తాడు. చూడండి, మేము ముందు పెడుతున్నాను ఆ మాటను. 8వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అని అన్నాడు. మోషే భక్తుడు ప్రార్థన చేసి సర్పాలని తీసే ప్రభువా అంటే, దేవుడేమో ఒక తాపకరమైన సర్పము విగ్రహాన్ని నువ్వు చేసి ఒక స్తంభం మీద పైకెత్తి అందరు చూసేటట్లు పెట్టమన్నాడు. ఇంకేమన్నాడు చూడండి. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఎవరెవరినైతే పాములు కరిశాయో, ఇంకా చావకుండా అయితే ఎవరైతే ఉన్నారో వారు ఈ చేయబడినటువంటి సర్పాన్ని చూసి బ్రతుకుతారు. అలా ఒక విగ్రహాన్ని చేసుకోవడము దేవుని జనాంగములో మహాపాపమని దేవుడు ముందే చెప్పేశాడు కదా. అలా చెప్పిన దేవుడే మరలా ఈ విగ్రహాన్ని చేయమన్నాడు ఏంటండి విచిత్రంగా. ఇంత అంతు చిక్కని రీతిలో ఈ సంగతిలా ప్రస్తావన చేయబడింది. ఏమంటారు? ఎందుకని దేవుడు అలా చేయమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. 9వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచి బ్రతికారు. వాళ్ళు ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ 2 రకాల విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ప్రశ్న ఉంది కనుక అసలు ఏంటి అది విగ్రహారాధన అవ్వదా అనే ఆలోచన లేవనెత్తారు గనక అది విగ్రహారాధన లేదా అనే విషయాన్ని ముందు క్లియర్ చేస్తాను. ఆ తర్వాత అలా చేయడంలో గల ఆంతర్యాన్ని, అసలు విషయాలలో 1-2 మాత్రం మీ ముందు పెడతాను. అది విగ్రహారాధన అవ్వదా అంటే 100% విగ్రహారాధన అవ్వదు. ఏమండి, ఏ రూపమును దేవుడు చేసుకోకూడదని చెప్పిన దేవుడే మరలా ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభము మీద పెట్టమని, దాన్ని చూడమని, ఇదంతా ఎందుకండి? సర్పాలని వెళ్ళిపోమని చెప్పి ఇక బ్రతుకుతారని ఒక్క మాట దేవుడు పలికితే అందరూ బ్రతికేస్తారు కదా. స్పెషల్గా దీన్ని చేయడం ఎందుకండి చెప్పండి, ఆలోచించండి. అలా చేయడం ద్వారా అటు తర్వాతి తరం విగ్రహారాధన చేశారు కదా. చాలామంది ఆ సర్పమునకు నెహుష్ట అని పేరు పెట్టి దానిని పూజించారు, ధూపము వేశారు. ఇది విగ్రహారాధన అవ్వదా అంటే దీనిని విగ్రహారాధన చేయుటకు దేవుడు అనుమతించలేదు. ఇది విగ్రహారాధన తర్వాతి తరములు అయ్యింది, కానీ దైవ నిర్ణయం మాత్రం దాన్ని మొక్కాలని కాదు, కేవలం దాన్ని చూడమన్నాడు అంతే. అదేంటి కిరణ్ పాల్ గారు, అసలు దాన్ని ఎందుకు అనుమతించాడండి? చూడడం ఏంటి, చేయడం ఏంటండి? ఆయన ఒక మాట అంటే మొత్తం వెళ్ళిపోయేది. ఇదేంటండి సమస్య, ఏంటండి గందరగోళం ఏంటండి? దేవుడు ఎందుకండి దీన్ని చేశాడు?
ఎవరైనా దీని గురించి చెప్తే మామూలుగా చెప్పేస్తారు, అది ఎందుకు, దాని నిదర్శనం ఏంటి, అది ఎవరికి ముంగుర్తు అని. కానీ ఇక్కడ ఉన్న ప్రశ్న అది కాదు. దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాల్సి వచ్చింది? తర్వాతి ధరము విగ్రహారాధన చేసి పాపం మూటగట్టుకున్నారుగా. ప్రియమైన దేవుని ప్రజలారా, అది ముమ్మాటికి విగ్రహారాధన కాదు. దేవుడు అందుకని విగ్రహారాధన చేయడానికి ఇవ్వలేదు. మోషే భక్తుల్ని ఆ సర్పము చేసి దాని వైపు చూస్తే బ్రతుకుతారని చెప్పాడు. దీనిని నజరేయుడైన యేసు శిలువ యజ్ఞమునకు ముంగుర్తుగా పెట్టాడు. చూడండి, ఈ పిక్ చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, నజరేయుడైన యేసు శిలువ యజ్ఞముకు ముంగుర్తుగా పెట్టాడు. ఎందుకంటే యావత్ మానవ ప్రపంచమంతా సర్ప సంతానం అయిపోయింది. సర్పము పిల్లలమైపోయాం. ఆ సర్ప సంతానం యొక్క విషపూరితమైన పాపమంతా మనలోనే ఉంది. అయితే ఆయన మన నిమిత్తము మనలో ఉన్న ఆ విషపూరితమైన పాపమును ఆయన మోస్తూ శాపగ్రహిగా ఆయన మారినప్పుడు శిలువ మీద ఆయన పాపిగా మారిపోయాడు. లోక పాపం మాత్రమే కాదు, విశ్వ ప్రపంచాల్లో అన్ని పాపములు ఏమండి, విశ్వములో ఉన్నటువంటి ప్రతి పాపం ఆయన మీద మోపబడింది. ప్రతి పాపం ఆయన మీద మోపబడి ఆయన ఆ సర్పం యొక్క తాపకరమైన ప్రతీది ఆయనలో ఉండిపోయింది. అందుకని ఎత్తబడిన సర్పముగా ఆయనను పోల్చాడు. ఏ సర్పము యొక్క లక్షణములు, ఏ సర్పం యొక్క తాపకరమైన పాపములు మనలో చలామణవుతున్నాయి, అవన్నీ ఆయనలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఆ సర్పం యొక్క తాపకరమైన పాపములన్నిటిని భరించి శాపగ్రస్తుడైపోయాడు. అందుకని ఎత్తబడిన సర్పము వలె సూచనగా దాన్ని చూపాల్సి వచ్చింది. శాపగ్రస్తుడైన యేసు ఆయన శరీరములో వాటిని బంధించి మరణించి ఆయనతో పాటు వాటిని కూడా శిలువకు వేసి ఆయన మరలా 3వ దినము లేచి మృత్యుంజయుడై పరిశుద్ధుడై సశరీరుడుగా ప్రత్యక్షమై ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగూ యేసు శిలువ యజ్ఞానికి ముంగూర్తుగా ఆనాడు ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభం మీద పెట్టించాడు, అందరు చూసినట్లుగా. అందుకే పాటలు కూడా పాడుతుంటాం కదా, ఇత్తడి సర్పము వాలే పైకెత్తబడినావు అని పాట కూడా పాడుతుంటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ ఇత్తడి సర్పము వలె ఈయన కూడా పైకెత్తబడ్డాడు. ఈయనని ఇప్పుడు చూసిన వారందరూ రక్షింపబడతారు. యేసు వైపు దృష్టి పెట్టిన వారు రక్షింపబడతారు. యేసుని నమ్మిన వారు రక్షింపబడతారు. యేసుని అంగీకరించిన వారు రక్షింపబడతారు. ఎందుకంటే యేసు కేవలము లోకానికి మాత్రమే రక్షకుడు కాదు, విశ్వ ప్రపంచాలన్నిటికీ రక్షకుడు యేసు. చాలామంది యేసు ఒక లోకరక్షకుడు మాత్రమే అని ఫీలింగ్లో ఉన్నారు. చాలామంది సహోదరులు కూడా యేసు లోకరక్షకుడు కాదు అని పోరాటం కూడా చేస్తున్నారు. వారి విషయంలో కూడా యేసు లోకరక్షకుడు కాడా అనే ప్రశ్నార్థకమైన ఒక సందేశాన్ని విడుదల చేశాను. ఇదిగోండి, యేసు లోకరక్షకుడు కాదా అనే దానికి ఇందులో జవాబు చెప్తూ, అవును, యేసు నిజంగానే లోకరక్షకుడు మాత్రమే కాదు, యేసు విశ్వానికే రక్షకుడు అనే నిరూపణ ఇందులో చూపించాను. నిజమండి, యేసు కేవలం ఒక ప్రపంచానికి ఒక లోకానికి రక్షకుడు కాదు, యేసు విశ్వానికి రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, అది దేవుని శిలువ యజ్ఞానికి ముంగూర్తు. అయితే ఆ ముంగూర్తుగానే దేవుడు ఈ సర్పాన్ని చెయ్యమన్నాడు, కానీ దాన్ని మొక్కమని చెప్పలేదు. చూడడము ద్వారా వీరు బ్రతకడము అంటే చూసి ఓ సర్పమా మాకు విమోచన కలగజేయి అని చెప్పి మొక్కలేదు ఎవరు. మోషే అన్నాడు దాన్ని చూడండి, అంతే. వాళ్ళు దాన్ని చూశారు, బాగుపడ్డారు, కానీ దాంతో మాట్లాడలేదు, దాన్ని మనసులో ఏం తలంచుకోలేదు. చూడమన్నారు, చూశారు, అంతే. మరి స్వస్థత ఎలా కలిగింది? దేవుని మాట వల్ల కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పాడు కనుక దేవుడు చెప్పింది చేస్తే స్వస్థత కలుగుతుంది. ఉదాహరణకి ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు కుష్ఠరోగముతో. నయమాన్ అనుకున్నాడు వచ్చి ముడతాడు, స్వస్థపరుస్తాడు, ఏదో ఇస్తాడు, తిని బాగుపడతాను. కానీ ఎలీషా ఏం చేశాడు? వెళ్ళి నదిలో మునుగుమన్నాడు. అతను నదిలో వెళ్ళి మునిగాడు, స్వస్థపడ్డాడు. ఇప్పుడు నది గొప్పతనమా? అతను నదిని మొక్కాలా? చెప్పండి. అలాంటి సందర్భాలు జరిగినప్పుడు నయమాను నదిలో మునిగితే స్వస్థత జరిగింది అని చాలామంది అటు దగ్గరలో ఉన్నవారు చూసి ఆ నదిని పూజించడం అనేది కూడా స్టార్ట్ చేశారు ఆనాటి దినాల్లోనే. చాలా విచిత్రమైన కార్యాలు జరిగాయి. ఎందుకంటే అందరికీ తెలియలేదుగా ఎలీషా చెప్పిన సంగతి. ఆయన వెళ్ళి మునిగేటప్పుడు చాలామంది చూసిన వారు
అటు తర్వాతి కాలంలో నదులను మొక్కడం ప్రారంభించాడు. ఏమండి, అందుకే మన భారతదేశ ప్రజలు ఇప్పటికీ నదులను మొక్కుతూ ఉంటారు. నదులను మొక్కడానికి మరి ఒక కారణం కూడా ఉంది. దాన్ని ప్రభు చిత్తమైతే మరొకసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను. కేవలం నదుల గూర్చే మాట్లాడడానికి దైవ చిత్తానుసారంగా మీ ముందుకు వస్తాను. ఎన్నెన్నో సంగతులను మోసుకొని వస్తున్నాను. వీటన్నిటిని జీర్ణించుకోండి చాలు, వేరే వంకర ఆలోచనలు లేకుండా. వీటిని తెలుసుకోండి చాలు, మీరు స్వస్థపడతారు. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది, మీకు నెమ్మది కలుగుతుంది. వాక్యము తెలుసుకుంటేనే మనకు నెమ్మది కలుగుతుంది, ఇంకా దేని వలన కాదు. స్వస్థత దేవుడు చెప్పిన మాటను నెరవేర్చుట వలన కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును కాక. అలాగూ వారి విధేయతను అక్కడ కనుపరుచుకున్నారు కనుక స్వస్థపడ్డారు. మనము కూడా దేవుని పక్షాన విధేయులమై ఉంటే ఆయన మనతో నిత్యం ఉంటాడు, మనలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎవరైతే ఆయన మాటల ప్రకారం చేస్తారో అప్పుడు వారు వచ్చి మనలో నివసిస్తారని ఆయన చెప్పాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలోకి వచ్చేస్తారు. ఆయన మాట వినుట శ్రేష్టం, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, మరి దాన్ని మొక్కారు కదండి, ఆ తర్వాతి కాలంలో విగ్రహార్థన చేశారు కదండి అంటారేమో. అవును, చేశారు. బుర్రలేని ప్రజలు, చెప్పాను కదా. తర్వాతి తరం వారు అసలు ఏం జరిగిందో తెలియకుండా అదిగో దాన్ని చూసినందుకు స్వస్థత జరిగింది, ఇంకా దాన్ని మొక్కితే ఎంత జరిగిద్దో అని ప్రారంభించారు లేండి. ఎలాగూ ఈ నయమాను నదిలో మునిగినప్పుడు నదిని చూసి నదికున్న విశిష్టత అనుకున్నారు. నదికి లేదు విశిష్టత. ఎలీషా చెప్పిన మాటకు లోబడిన కారణాన జరిగింది ఆ అద్భుత కార్యము, ఆ విశిష్ట కార్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ మనం లెక్కేసుకుంటే అలాంటి అద్భుతాలు ఎన్నో ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. చెప్పుట ద్వారా, దానికి లోబడుట ద్వారా జరిగిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, మాట వినుట ద్వారే స్వస్థత జరుగుతుంది. దేవుని మాట వినుట ద్వారా స్వస్థత జరుగుతుంది. వారు మొక్కారు అంటే సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. మన పితరులు చూస్తే స్వస్థపడ్డారు, మనం దాన్ని మొక్కితే ఇంకెంత స్వస్థపడతాము. సాతాను వారి ఆలోచనలు చెరిపాడు అలా. ఎందుకంటే సాతాను సర్పానికి వాగ్దానం చేశాడు ఏదైనా తోటలో, నీ శరీరం నీవు నాకు ఇస్తే, నేను ఇప్పుడు దైవత్వం కోసమే పోరాడుతున్నాను, నా ఆలోచన కరెక్ట్ అని, నేనే దేవుణ్ణని నిరూపించుకోవడానికి. కొందరు ఆల్రెడీ ఇప్పటికే నన్ను ఫాలో అవుతున్నారు. నేను గెలుస్తాను ఖచ్చితంగా. అప్పుడు నేను గెలిస్తే నేను ఏ దైవత్వం కోసం పోరాడుతున్నాను అదే దైవత్వం నీకు కూడా ఆపాదిస్తాను అని సర్పముతో నిబంధన జరిగింది కనుక ఏదేని తోటలో సర్ప శరీరము సాతానుకు అది ఇచ్చిపుచ్చుకున్నారు. అందుకే సర్పం రూపంలో వాడు రావడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ తర్వాత మాట నిలబెట్టుకున్నటువంటి సాతాను తాను కూడా దేవుడుగా ప్రకటించుకున్నాడు. ఏమండి, మంచి దేవుడు చెడ్డ దేవుడు ఉన్నాడని జురాస్టరిజం స్థాపించినటువంటి పారసిక మత స్థాపకుడైనటువంటి జురాస్టర్ అనే మహాశయుడు, ఇదిగోండి ఈయన ఆ మాట అన్నాడు. ఒక చెడ్డ దేవుడు ఉన్నాడు, ఒక మంచి దేవుడు ఉన్నాడని. బైబిల్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. సాతానుని కూడా బైబిల్ దేవుడని పిలుస్తుంది. తెలుసా మీకు? ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యంగా ఉంది కదా, కిరణ్ పాల్ ఏంట్రా నాయనా నీకు బుర్ర పాడైందా, బైబిల్ చదివి చదివి పిచ్చెక్కినట్టుంది, సాతాన్ని దేవుడు అనేసావు చూసావు, వాడు సైతాను దేవుడు కాదని మనం అందరం అంటుంటే నువ్వు మళ్ళీ దేవుడు అనేసావు అని కొందరు మాట్లాడొచ్చు. నాయనలారా, మీరు త్వరగా మంచిగా ఆలోచిస్తే చూడాలని ఉంది. మీరు అందరూ మాతో ఆలోచన సభలో కూడి దేవుని పాదాలు పట్టుకునే స్థాయికి వస్తే బాగుండు. గొప్పవాళ్ళు అవుదురుగాక, త్వరగా ఆ మనసు మీకు కలుగునుగాక. అలా మనసు మీకు కలగకుండా మీరు వాత వేయబడిన వారైతే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూచుకొనుగాక. ఇంక ఏం చెప్పగలను? నేను అన్నది సాతానే దేవుడని కాదు, పిచ్చి ఆలోచనలతో వింటున్నారు. సాతానుని దేవుడని బైబిల్ ఒక చోట ప్రస్తావన చేస్తుంది. ఏమండి, ఇంకోటి తెలుసా, బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆయన దేవుళ్ళకే దేవుడని. అవును, ఆయన దేవుళ్ళకే దేవుడు అంటే మిగతా వారు ఇంకా దేవుళ్ళు ఉన్నారా? మొదటిది, దేవతలనబడిన వారిలో ఆయన కంటే గొప్పవారు లేరు, ఆయనే దేవుడు అన్నారు. మిగతా వారిని దేవతలనే మాట ఎందుకు అన్నాడు? సాతానే కానీ దేవుడని పిలువబడుతున్న సంగతి ప్రస్తావన జరుగుతుంది. ఇహలోకపు దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. ఎవరు ఇహలోకపు దేవత? బైబిల్ ఎవరికి ఆ పేరు పెడుతుంది? ఖచ్చితంగా సాతానికే. ఈ సాతాను ఇహలోకపు దేవత. కానీ మొత్తం విశ్వానికి దేవుడు
మనకు తెలుసు, మనం ఆయన్ని పూజిస్తున్నాం. త్రియేక దేవుడు, నజరేయుడైన యేసు విశ్వానికే దేవుడు. సాతానుకు కూడా ఆ పేరు ఉంది. వాడు దైవత్వం కోసం పరిగెడుతున్నాడు. ఈ లోకానికి వాడు అధికారి, లోకంలోకి వాడు అధికారి. వాడు ఈ సర్పమునకు పూజలు అందించే కార్యక్రమము ప్రజలందరి ఆలోచన చెరిపాడు. అందుకని సర్పాన్ని కూడా పూజించడం అనేది జరుగుతుంది. ప్రేమైన దేవుని ప్రజలారా, అసలు దేవుడు ఎవరు, దేవుడు జంతువా, మనిషి, వ్యక్తిత్వం ఏంటి, ఆలోచన ఏంటి, ఇదంతా లేకుండా ఈనాడు తొందరపడి గుడ్డిగా ప్రయాణం చేస్తున్నవారు అనేకులు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఒక భక్తుడు లేచి మీరు చేస్తుంది తప్పు అని ఖండిస్తాడు. అప్పుడు సమాజం అంతా అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇతను ఏంటంటే విమర్శిస్తున్నాడు అని. ఏమంటే విమర్శ కాదు, ఉన్న విషయాన్ని బయట పెట్టడం. అలాంటి పనే ఒకసారి జరిగింది. చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుత కార్యం జరిగింది. ఉన్నత స్థలమును కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నముగా చేసెను అంట. ఎవరు చేశారు? హిజ్కియా చేశాడు. మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని హిజ్కియా దాన్ని నాశనం చేశాడు. అప్పుడు దేవుడు కూడా హిజ్కియాకి అనుమతి ఇచ్చాడు. హిజ్కియా వైపే దేవుడు ఉన్నాడు. ఎందుకో తెలుసా? అది తప్పని భక్తునికి దేవుడు ప్రత్యక్షపరిచాడు. తప్పు, అది తప్పని దేవుడు ప్రత్యక్షపరిచాడు. అందుకని వెళ్ళి దాన్ని సర్వనాశనం చేశాడు. అక్కడ పూజ చేస్తున్న ప్రజలు ఎంతమంది ఆయన మీద తిరుగుబడ్డారు. ఎవరిని లెక్క చేయలేదు. అన్నిటినీ పక్కన పెట్టేసి దాన్ని విచ్ఛిన్నం చేసేసాడు, చిన్నాభిన్నం చేసేసాడు. అలాగని చెప్పి చాలామంది అనుకుని ఉండవచ్చు, ఇదిగో ఈయన దీన్ని మొత్తాన్ని లేకుండా చేశాడు, మోసే చేసిన దాన్ని ఈయన పాడు చేస్తున్నాడు, మోసేకి ఈయన వ్యతిరేకం అనే అజ్ఞానపు వంకర ఆలోచనలు కలిగిన వారు ఎంతమంది లేరు? సమాజాన్ని బాగు చేసుకుందాం, మన ఇంటిని బాగు చేసుకుందాం, మనం బాగవుదాం అంటే ఇదిగో ఆయన ఎవరో గుర్తు పెట్టారు, ఆ గుర్తును పాడు చేస్తున్నాడు ఈయన అని తప్పుడు ఆలోచన చేసేవారు ఉన్నారు. కానీ లేదు, చెడిన దాన్ని బాగు చేసుకుంటాం అనుకుంటున్నాడు. ఇది వాక్యానికి విరుద్ధమని ఈ భక్తుడు ఇలాగా ప్రతిఘటిస్తున్నాడేమో అనే ఆలోచన మాత్రం చేసేవారు లేరు. ఈయన దానిని నాశనం చేశాడు. చాలామంది అనుకునే ఉంటారు, ఇదిగో మోషే భక్తుడు చేసిన ఇత్తడి సర్పాన్ని ఈయన నాశనం చేశాడు, మోషే భక్తునికే విరుద్ధంగా ఉన్నాడు ఈయన అని అనుకుని ఉంటారు. కానీ చాలా పెద్ద తప్పు. ఏంటో తెలుసా? ఈయన మోషే భక్తునికి కూడా విరుద్ధం కాదు. అలాగని ఈయన మోషే చేసింది తప్పని కూడా అనడు. ఆయన మహాభక్తుడే అని అంటాడు. ఎందుకంటే తెలుసా? చూడండి ఒకసారి, జాగ్రత్తగా ఆలకించండి. 6వ వచనం చదువుతున్నాను, చూడండి ఒకసారి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. చూసారా? మోషేకి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, మోషే ఏదైతే చెప్పాడో అవన్నీ ఆజ్ఞాపిస్తున్న వాటన్నిటిని గైకొంటున్నాడు. మోషేని తిరస్కరించట్లేదు. ఆయన తిరస్కరించింది ఆ విగ్రహారాధనను మాత్రమే. మోషే చేశాడు ఇది అని మోషేని నిందిస్తూ దాన్ని చిన్నాభిన్నం చేయలేదు. చాలా తప్పుడు ఆలోచన. అది తప్పు కనుకే, అది దేవునికి ఇష్టం లేదు కనుకే, దేవుడు ఆ ఉద్దేశంతో దాన్ని ప్రతిపాదించలేదు కనుకే దానిని తర్వాతి కాలంలో హిజ్కియా లేకుండా చేశాడు. దేవుడు తనకు తోడై ఉన్నాడు. అలా తను చేసినందుకు, తను దేవుని ఇష్టం నెరవేర్చినందుకు, దేవునికి భయం కలిగి ఉన్నందుకు ఏం చేశాడు తెలుసా దేవుడు? చూడండి ఒకసారి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు కూడా దేవుడు ఆజ్ఞాపించని రీతిలో సంఘాలలో జరుగుతున్నటువంటి, చలామణి అవుతున్నటువంటి పొరపాటు బోధలను చిన్నాభిన్నము చేయుట దైవ చిత్తము, దిద్దుబాటు జరిగి తీరాలి. అందుకు భక్తుడు ప్రతిఘటిస్తున్నాడు. కానీ ఏ భక్తుని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, ఆ భక్తులను వెంబడించి అభిమానించే భక్త శిరోమణులు, మహానుభావులారా, అయ్యగారి భక్తులారా, మేమెప్పుడు అయ్యగారులను ద్వేషించట్లేదు నాయన. సమాజము, ఇల్లు, మందిరం పాడవుతుందని బాగు చేసుకుందాము అని మంచి సదుద్దేశముతో చెప్తే దానికి వంకర ఆలోచనలే, దానికి తప్పుడు ఆలోచనలే. మరలా తప్పుడు ఆలోచనలు చేసిన వారికి మంచివారు సపోర్ట్ చేయడం. నాయనా నువ్వు చాలా మంచివాడివి, మంచిదానివి. తప్పుడు ఆలోచనలు చేసిన వారిని గద్దించాలి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, మౌనంగా ఉండండి, అది సరి అయిన పని అని అది ఇడిచిపెట్టేసి వారికి సపోర్ట్ చేసి భక్తుని ఎదిరించడం మానుకోవాలి క్రైస్తవ సమాజం. అదే మంచిది, అదే మంచిది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ ఇత్తడి సర్పాన్ని దేవుడు చేయడానికి గల కారణం విగ్రహారాధనకు ప్రోత్సాహం కాదు. దేవుడు ఆ రోజు శిలువ యజ్ఞాన్ని చూపించడానికి మీలో ఉన్న శాపము
సర్ప గుణము ఆయన మోస్తాడు, ఆయనే మీలా మారిపోయి శాపగ్రహిగా అయిపోతాడు అని చెప్పడానికి ఒక సర్పాన్ని చేయించి పెట్టాడు. యేసు అలాగే నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కరూ నేడు రక్షింపబడతారు, నరకం తప్పించుకుంటారు. త్వరగా యేసు వైపు మనసు తిప్పుకోండి, నమ్మి బాప్తిస్మము పొందండి. చాలామంది బాప్తిస్మం పొందడానికి నెలలు ఆలస్యం చేస్తున్నారు, నష్టపోతారు, చాలా నష్టపోతారు. ఇప్పటివరకు బైబిల్ గ్రంథంలో ఒక్కరోజు కూడా ఆలస్యం చేసినట్టు కనబడలేదు బాప్తిస్మానికి. కొందరు అంటున్నారు బాప్తిస్మానికి కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుడు ఎస్ నువ్వు తీసుకో అని మళ్ళీ దేవుడు అగ్రిమెంట్ మీద సంతకం చేయాలన్నట్టుగా పిచ్చి కూతలు కూస్తున్నారు. లెక్క అప్పచెప్తారు, సింహాసనం ముందు భారీ మూల్యం చెల్లించుకుంటారు. బైబిల్లో ఎక్కడ రాయబడింది చెప్పండి? దేవుడు చెబితేనే బాప్తిసం తీసుకున్నారా? నీచమైన సిద్ధాంతాలన్నీ ప్రతిపాదిస్తున్న నీచ మనసులు తొలగించుకోండి. చాలామంది తప్పు చేస్తున్నారు. ఏమండి తప్పుడు ఆలోచన అది. నువ్వు 6 నెలలు వస్తేనే నీకు చెప్తాను, నువ్వు చాలా బాగుండాలి, చాలా అయిన తర్వాత ఎవరం బాబు మనం బాప్తిజం తీసుకున్న తర్వాత చాలామంది పొరపాటు చేస్తున్నారు. నాయనా అది కాదు, యేసే దేవుడని నమ్మిన తర్వాత అతను ఖచ్చితంగా యేసు తప్ప వేరే దేవుడులని నిశ్చయత వచ్చి తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి వెంటనే బాప్తిజం తీసుకోవచ్చు. కానీ మరలా దేవుడు కలలో కనబడి దర్శనంలో కనబడి చెబితేనే తీసుకోవాలంట. ఈ మూర్ఖ జనాంగం ఉన్నారు చూశారు, వీళ్ళటండి సంఘాన్ని వెళుతున్నారు. చాలామంది పాస్టర్లు ఇలాంటి వాటికి గొడవలు కూడా పడుతున్నారంట విశ్వాసులతో. తప్పు పని చేస్తున్నారు, శిక్షణ అనుభవించి తీరుతారు. ఏదైతే ఈరోజు అజ్ఞానముగా మూఢనమ్మకముగా సంఘాల్లో చలామణవుతుందో దానిని విచ్ఛిన్నం చేయుట, భక్తులను దేవుడు ప్రోత్సహించుటయే. దానిని మనసారా కల్లారా దేవుడు తెరిచే కళ్ళతో దేవుడిచ్చిన హృదయముతో చూడడం నేర్చుకోండి. దేవుడిచ్చిన హృదయంతో చూడడం నేర్చుకోండి, అప్పుడు మీరు దీవించబడతారు. ఇకనైనా గుర్తుంచుకోండి, దేవుడు ఏదైతే వద్దంటాడో దాన్ని సరిగా చూసి దాన్ని విచ్ఛిన్నం చేయడమే మంచిది. దిద్దుకోవాలి, దాన్ని లేకుండా చేయాలి. ఇప్పటికీ సంఘంలో చలామణి అవుతున్నటువంటి ఆ విగ్రహారాధన సంబంధమైన ప్రతి పూజను యేసునామంలో ఖండిస్తున్నాను నేను ఇప్పుడే. రోమన్ క్యాథలిక్ నా సహోదరులారా, మీరు వెంటనే మారు మనసు పొందాలి, వెంటనే మారు మనసు పొందాలి. విగ్రహారాధన సంబంధమైన ఏది మందిరాల్లో ఉండకూడదు, దాన్ని తొలగించేసేయండి. వెంటనే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చాలామంది భక్తుల సమాధులను కూడా మొక్కుతున్నారంట. జాగ్రత్త నాయనా, అక్కడికి వచ్చిన తర్వాత బాగుంటుంది, జాగ్రత్త. ఈరోజు ఎంత వేదనతో చెబుతున్నాను, జాగ్రత్త. చాలా ప్రమాదంలో ఉంటారు మీరు, చాలా ప్రమాదంలో ఉంటారు. దాని నుంచి తప్పించుకోండి. విగ్రహ సంబంధమైన ప్రతిదాన్ని తోసివేయండి. సిలువలు మెడలేసుకొని మొక్కుతున్నారు కొందరు. జాగ్రత్త నాయనా, చాలా ప్రమాదంలో ఉన్నావు. గుండులు కొట్టుకుంటున్నారు మొక్కుబళ్ళు చేసి, జాగ్రత్త నాయనా, చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు. సర్పము పడగ విప్పి నిన్ను మింగేయడానికి సిద్ధంగా ఉంది, ఘట సర్పం, జాగ్రత్త. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోండి. ఇకనైనా మారు మనసు పొందండి. తర్వాతి కాలంలో దాన్ని విచ్ఛిన్నం చేసినట్లుగానే తొలగించేసుకోండి. విగ్రహ సంబంధమైనది ఉండనివ్వద్దు. దేవుడు కూడా దాన్ని ఇష్టపడడు. ప్రార్థన చేసుకుందాం, దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహాగణుడవైన మా దేవా, నీకు వందనాలు స్వామి. నిన్నానడేక రీతిగా ఉన్న దేవుడవు, నీ ప్రజలకు జ్ఞానోదయం కలగజేతువుగాక. యేసు పేరట భక్తులకు తోడై ఉందువుగాక. యేసునామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ మనోనేత్రాలు తెరవబడునుగాక. భక్తులారా, అలాంటి పనులు చేస్తున్న వారికి ఒకరు ప్రార్థన చేద్దాం. అందరం కలిసి దేవునికి మొరపెడదాం, వారిని కాపాడుకుందాం. సర్వ సత్యమేవ జయతే. గాడ్ బ్లెస్ యూ.